హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ప్రజెంట్ యుద్ధ కాలం అయితే జరుగుతున్న సమయంలో మరి గ్యాస్ కొరత అయితే ఎంతగానో ఉంది. అసలు గ్యాస్ కొరత రావడానికి అంటే ఇలా ధరలు కూడా అమాంతం పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకున్నట్టయితే మరి దేశంలోని వివిధ ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా విషయంలో భయాందోళనలు మొదలయ్యాయి. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే దశలో ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీల వెలుపల ప్రజలు పొడవైన క్యూలు మొదటగా కనిపించే ఢిల్లీలోనే గ్యాస్ సిలిండర్ సంక్షోభం చాలా తీవ్రంగా మారిందని చెబుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఇప్పుడు మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ హోటల్స్ నడపడంపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం సమావేశమై చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యానాలు చేశారు. రాష్ట్రంలోని హోటల్స్, రెస్టారెంట్స్ కు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని హోటల్స్ అసోసియేషన్స్ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ లో చాలా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ మూసివేసినట్లు తెలిపింది. అలాగే వాణిజ్య గ్యాస్ సరఫరా కొరత ఎదుర్కొనే తదుపరి నగరం ముంబై. చాలా హోటల్స్ స్టాక్ ఆగిపోయాయని చెబుతున్నాయి. గ్యాస్ కొరత అనేక ప్రధాన రంగాలకు తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టిస్తుందని, అవి మూసివేసిన అంచనా ఉన్నాయని నివేదిస్తున్నాయి. అయితే ఇంకా భూపాల్ కూడా గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రెస్టారెంట్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మరి గ్యాస్ కొరత సమస్యలు ఏంటని చూసుకున్నట్టయితే ఇక్కడ గ్యాస్ ఏజెన్సీల వెలుపల కూడా భారీ సంఖ్యలోని ప్రజలు గుమిగూడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా చాలా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. లక్నోలో దాదాపు వారం రోజులుగా గ్యాస్ సిలిండర్స్ నిలిపివేసిన గ్యాస్ సిలిండర్లు నివాసితులకు చెదరలేదని చెబుతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా అనేక హోటళ్లు మూసివేయాల్సి వచ్చిందని హోటల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గ్యాస్ కొరత వల్లే టిఫిన్స్ చేయడం మానేసినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా 1943 నుండి పనిచేస్తున్న బెంగళూరులోని ప్రతిష్టాత్మక రెస్టారెంట్లు అయిన విద్యార్థిని భవన్ మూసివేత అంచనా ఉంది. గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ఓ ప్రత్యేక సందేశాన్ని కూడా ఇచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం సామాన్యులపై ప్రభావం చూపకుండా చూసుకోవాలని ఆయన వారిని కోరారు. ఈ దశగా మంత్రిత్వ శాఖ విభాగాలు కలిసి పనిచేయాలని సూచించారు. దేశంలో గ్యాస్ కొరత లేకుండా అందరికీ అందేలా చర్యలు చేపడుతున్నామని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కేంద్రం చెబుతోంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.